హలో, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ప్రస్తుతానికి నేను కేర్ హాస్పిటల్కి పోతున్నా. ప్రెగ్నెంట్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ రీసెంట్గా అడ్మిట్ అయ్యిండు, డిశ్చార్జ్ అయ్యిండు 1 డేలో. అసలైతే ఎర్లీగా డిశ్చార్జ్ అవుదాం అనుకున్నాడు, కానీ పెద్ద స్టోరీ అయ్యింది. నార్మల్గా బిల్లు ఒక 20,000 30,000 అయితే కట్టేసి అప్పటికి వచ్చేద్దాం అనుకున్నాడు అదే రోజు. కానీ వాడు డిశ్చార్జ్ అవుదాం అని అనుకున్న టైంకి బిల్లు 1,20,000 వేసిండు. సో సచ్చినట్టు 24 hours ఉండాల్సి వచ్చింది, లేదంటే ఇన్సూరెన్స్ రాదు. ఆ ఒక్కరి దగ్గర మీదనే చాలాసేపు ఉన్నాం హాస్పిటల్లో. నేను కూడా ఆ బిల్లు చూసినాక షాక్ అయినా. అంత తక్కువ టైంకే 1,20,000 బిల్లు ఎత్తారని నేనైతే అనుకోలే. మహా అయితే మేము ఉన్నది 10 hours కావచ్చు. ఆ 10 hours అంత బిల్లు చూసేసరికి నేను షాక్ అయినా. అంత ఎక్స్పెక్ట్ చేయాలి బిల్లు వస్తుందని. నాకైతే అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, వాడికి ఇన్సూరెన్స్ ఉందని తెలిసి అంత బిల్ వేసిర్రా, లేకపోతే నార్మల్గా అయినా వేరే వాళ్ళకి కూడా అంతే వేస్తారా బిల్ అని చెప్పి నాకు అర్థం కాదే. ఇప్పుడు మా ఓన్కి అయితే ఇన్సూరెన్స్ ఉన్నది. సో 1,20,000 ఇన్సూరెన్స్ కంపెనీ కట్టుకున్నది. మ్యాక్స్ వీడికి మహా అయితే 5,000 కట్టిండు వీడు. అదే ఇన్సూరెన్స్ లేని పరిస్థితి. సో నా సజెషన్ అయితే పక్కా మనకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. లేకపోతే హైదరాబాద్లో హాస్పిటల్లో పోతే బిల్లులు పడుతూనే ఉంటాయి, కట్టలేక మనం సావాలి. నేనైతే ఇప్పుడు కేర్ హాస్పిటల్ రీచ్ అయినా, పోయి రిసెప్షన్ డెస్క్ దగ్గర అడగాలి. సో రిపోర్ట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు రిటర్న్ పోతున్నా, కానీ ఆగమాగం చేసి హాస్పిటల్లో ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో పోయి రిసెప్షన్ దగ్గర అడిగిన రిపోర్ట్స్ ఎక్కడ తీసుకోవాలని. సెకండ్ ఫ్లోర్ రమ్మని చెప్పింది. సో లిఫ్ట్ ఎట్లా లేట్ అవుతుందని చెప్పి స్టేర్స్ మీద పోయినా. ఆడబోతేనేమో ఫస్ట్ ఫ్లోర్లో పోయి కలెక్ట్ చేసుకోమన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో పోయి మళ్ళీ అడిగితే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ అని చెప్పి ఇంకో రూమ్ నెంబర్ చెప్పారు. ఆడిపోతే లాస్ట్ దొరికినాయి. కిందికి మీద తిప్పిర్రు నన్ను అయితే ఇప్పుడు.